నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. అజిత్ దోవల్ మన భారత జాతీయ భద్రతా సలహాదారు, ఇండియన్ జేమ్స్ బాండ్ అని కొంతమంది పిలుస్తారు, ట్రబుల్ షూటర్ అని మరికొంతమంది అంటారు. ప్రధాని మోదీ గారికి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా కూడా ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తి దేశం కోసం అజిత్ దోవల్. అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో తాజాగా న్యూఢిల్లీలో ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది. ఈ భేటీలో గ్లోబల్ ఇంటెలిజెన్స్ సమిట్, యాక్చువల్గా మరొక కార్యక్రమం కూడా జరిగింది, రెజినా డైలాగ్ అనేటువంటి ఒక కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి హాజరైనటువంటి చాలామంది వివిధ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఈ కీలకమైనటువంటి భేటీలో కూడా పాల్గొన్నారు. అందులో తులసి గబార్డ్, అలాగే వివిధ దేశాలకు చెందినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. అంటే జియో పొలిటికల్ సినారియోస్ ఏ విధంగా ఉన్నాయి, భౌగోళిక రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, దేశాల మధ్య పరస్పర అవగాహన ఏ విధంగా ఉండాలి, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఈ భేటీలో అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. చాలా అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. చాలామంది అనుకుంటారు యాక్చువల్గా జియో పాలిటిక్స్లో ఏం జరిగితే సామాన్యులమైనటువంటి మాకేంటి, అది మాకు వచ్చేది లేదు పోయేది లేదు అనుకుంటారు. కానీ భౌగోళిక రాజకీయ సమీకరణాలు అనేవి మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా ప్రత్యక్షంగా, కొన్ని సందర్భాల్లో పరోక్షంగా ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకి మనం వాడేటువంటి సెల్ ఫోన్ దగ్గర నుంచి మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్నటువంటి కూరగాయలు, ఉల్లిపాయలు, టమాటాల ధరలు కూడా జియో పాలిటిక్స్ నిర్ణయిస్తాయి. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అది ఎలాగో ఈ తాజాగా జరిగినటువంటి భేటీలో ఎలాంటి విషయాలు చర్చకొచ్చాయో, అజిత్ దోవల్ గారు ఎలా డీల్ చేశారో, వివిధ దేశాల ప్రతినిధులతో ఏమేమి మాట్లాడారో ఈ యొక్క డిస్కషన్లో మనం తెలుసుకుందాం. నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు కణిగంటి రమేష్ బాబు గారు అందుబాటులో ఉన్నారు. రమేష్ బాబు గారు నమస్తే. సార్ నమస్తే సార్. రాజు గారు, ఏంటి ఈ భేటీ, ఈ గ్లోబల్ ఇంటెలిజెన్స్ సమిట్ అనే దాని గురించి పెద్దగా మీడియాలో ప్రచారం జరగలేదు, బట్ జరిగిందని మాత్రమే వచ్చింది. ఏ విషయాలు డిస్కషన్కి వచ్చాయి, ఏ విషయాలు చర్చకు వచ్చాయి అనే దాన్ని పెద్దగా బయటికి రాలేదు. ఏంటి అంత అదొక సీక్రెట్ ఎజెండా లాగా జరిపారా, కావాలని అలా సీక్రెట్గా ఉంచారా, ఏంటి ఏం జరిగింది? రాజు గారు, మన నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి, మన ధర్మం కోసం, మన దేశం కోసం పనిచేస్తున్న మీ అందరికీ ఫస్ట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ సార్, మీ కృతజ్ఞతలు. నేను అజిత్ దోవల్ సార్ దగ్గర పనిచేశానండి. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో సార్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు, అంటే ఇది ఒక దేశ భద్రత, విదేశీ వ్యవహారాల మీద పనిచేసే థింక్ ట్యాంక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఢిల్లీలో ఉంటుంది. ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా 2014 జూన్ లో ప్రమాణ స్వీకారం చేయబోయిన ముందల నేను అజిత్ దోవల్ గారిని హైదరాబాద్ తీసుకొచ్చాను. మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరఫున సార్ చేత ఈ పశ్చిమాసియాలో జరుగుతున్న ఇజ్రాయిల్ అండ్ మిగతా కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అక్కడ అనే దాని మీద మన హైదరాబాద్ లో ఆయనతో నేను ప్లస్ ఒక ఇజ్రాయిలీ ప్రొఫెసర్ గారిని కూడా పిలిచి అప్పుడు కార్యక్రమం పెట్టాము. ఎందుకు చెబుతున్నానంటే, మీకు అజిత్ దోవల్ సారు 1968 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ గారు. మన ఆంధ్ర, మన హైదరాబాద్ లేదా ఇప్పుడు మనకి తెలంగాణ, అంటే 1968 లో ఆబ్వియస్లీ మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆ టైంలోనే డాక్టర్ మోహన్ కందా గారు, ఆయన మన తెలుగు వారు, ఆయన మరి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. ఆయనతో పాటు అజిత్ దోవల్ గారు కూడా 1968 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ గారు. ఈయన అసలైతే మన ఉత్తరాఖండ్ ఆ ఏరియా నుంచి, హిమాచల్ ఉత్తరాఖండ్ ఏరియా నుంచి, కానీ అజిత్ దోవల్ సార్ పనిచేసింది ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఆయన కెరియర్ బిగినింగ్ లో కేరళలో. అక్కడి నుంచి ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఐబీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి దేశం కోసం ఆయన ఎన్ని త్యాగాలు చేశారు, ఎంత కష్టపడి పైకి వచ్చారు, మంచి స్థాయికి వచ్చారు అనేది మనందరికీ తెలిసిన విషయం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, గ్లోబల్ ఇంటెలిజెన్స్ సమిట్ ఇప్పుడు ఢిల్లీలో జరిగిన మాట వాస్తవము. నిన్న మొన్న దాంట్లో తులసి గబార్డ్, మన భారతీయ సంస్కృతికి చెందిన సనాతన హిందూ ధర్మాన్ని పాటించే మహిళ, ఆమె అమెరికాలో నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి, అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ కి ఆమె హెడ్ గా ఉండటం కూడా చాలా గర్వకారణం. మనం కూడా ఆమెతో పాటు ఇండియాతో ఉన్న మిత్ర దేశాలైన చాలా దేశాలు ఈ సమ్మిట్ లో పాల్గొన్నాయి, ఇంటెలిజెన్స్ సమ్మిట్ లో.
ఇది న్యూస్ పేపర్ లో రాకూడదు యాక్చువల్ గా. ఇది క్లోజ్ డోర్ మీటింగ్ అన్నమాట. అంటే ఆ, 4 గోడల మధ్య ఆ గోప్యంగా జరగాల్సిన మీటింగ్. అందుట్లో ఏమి డిస్కస్ చేసుకున్నారు అనేది కూడా చెప్పకూడదు మనం మీడియాకి. ఓకే. సో నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్ అంటారు. ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఆఫీసులోనే ఒక వింగ్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్. అది శ్రీ అజిత్ దోవల్ గారికి, అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సహకార మంత్రి అజిత్ దోవల్ గారికి, దాంట్లోనే ఆ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డుతో పాటు నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్ ఉంటుంది. అంటే జాతీయ భద్రతా విధి విధానాల మీద చర్చించే ఒక మండలి కౌన్సిల్. అంటే అందుట్లో అంటే వాళ్ళు లీడ్ తీసుకొని అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ అజిత్ దోవల్ గారు, అవర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఇది చాలా కీలకమైన ఇంటెలిజెన్స్ మీటింగ్ అన్నమాట. భారతదేశానికి సంబంధించి అత్యంత ఇంటెలిజెన్స్ బ్యూరో రీసెర్చ్ అనాలిసిస్ వింగ్. అంటే ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ చూసేదేమో ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇండియాస్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీకి సంబంధించి సమాచారం ఇచ్చేది వేరే దేశాల వాళ్ళు ఎలా మన మీద కన్నేస్తున్నారు, మన వాళ్ళ దేశాల మీద ఎట్లా కన్నేయాలి అనే దాని మీద మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పనిచేస్తుంది. ఓకే. సో బోత్ ఐబీ అండ్ రెండు శ్రీ అజిత్ దోవల్ గారికి రిపోర్ట్ చేస్తాయి. అయితే ఇప్పుడు తాజాగా మోదీ గారి అమెరికా పర్యటన మనం చూసాం. ఆ తర్వాత ఈ ట్రేడ్ వార్ మళ్ళీ జరుగుతోంది. టారిఫ్కి సంబంధించి చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి అమలు చేస్తాం. అది కేవలం భారతే కాదు, మా మీద రెసిప్రోకల్ టారిఫ్స్, మా మీద ఎంత పన్ను వేస్తారో, ట్యాక్స్ వేస్తారో మేము కూడా అంతే వేస్తామని చెప్పి అది ఏప్రిల్ 2 నుంచి అమలవుతుందని చెప్పి ట్రంప్ చాలా బాహాటంగా ఓపెన్గానే చెప్పడం జరిగింది. అందులో భారత్ పేరు కూడా ఉంది. అది ఏప్రిల్ 2 నుంచి అమలవుతుందని మనకు తెలుసు. అయితే దీనికి సంబంధించి ఇంకొక స్టేట్మెంట్ కూడా అతని నోటి నుంచి వచ్చింది టూర్ తర్వాతనే. వీ హ్యావ్ ఎక్స్పోజ్డ్ ఇండియా అనేటువంటి మాట అక్కడి నుంచి రావడము. తర్వాత ఎలా అర్థం చేసుకోవాలి వీ హ్యావ్ ఎక్స్పోజ్డ్ ఇండియా అనేటువంటి మాట? అది దాన్ని భారత్ని తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమా? దీనికి సంబంధించి ఏమైనా ఈ భేటీలో పర్టికులర్గా ఏమైనా డిస్కషన్ వచ్చిందంటారా? అంటే ఇక్కడ ఒకటే సార్, మనం ఇండియాని ఇబ్బంది పెట్టే అంశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. అది అమెరికా అయినా చైనా అయినా వాళ్ళ ఆ స్థాయి అంటే ముఖ్యంగా అమెరికా కానీ చైనా కానీ భారతదేశాన్ని చాలా లైట్ గా తీసుకునే అంశాలు, అంటే లైట్ గా తీసుకోవడం అంటూ ఇంపాసిబుల్. ఎందుకు అంటే వ్యూహాత్మకంగా జియో పాలిటిక్స్ ప్రకారము భారతదేశము ప్రపంచంలో 3వ అతిపెద్ద మహాసముద్రం అయిన హిందూ మహాసముద్రానికి ముఖ్యమైన లించ్ పిన్ అంటే భారతదేశం. భారతదేశాన్ని కాదని అమెరికా లేకపోతే చైనా కానీ వేరే ఏ కంట్రీస్ కానీ ఏమీ చేయలేవు. ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ ఏదైనా. ఇది నెంబర్ 1. నెంబర్ 2, హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్ తో పాటు పసిఫిక్ ఓషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పసిఫిక్ ఓషన్ కి సంబంధించి కూడా భారతదేశం చాలా ఇంపార్టెంట్ పావులు కదుపుతుంది. క్వాడ్ అనే అలయన్స్ ద్వారా ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఇండియా కలిసి క్వాడ్ అలయన్స్ ఏర్పాటు చేసి, అంటే 4 దేశాలు, ఈ 4 దేశాలు ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, అన్నిటికీ మించి ఇండియా, మన నలుగురం కలిసి చైనాను ఎదుర్కోవటం కోసము మనము కలిసి పనిచేస్తున్నాము. కాబట్టి హిందూ మహాసముద్రంలో వైపు నుంచి చూసినా, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ ఆల్సో, ఇండియా ఈజ్ డెఫినెట్లీ సెంట్రల్ టు ఇండియన్ ఓషన్. Even when you look from the Indian Ocean and Pacific Ocean, Indo-Pacific అంటారు, Indo-Pacific, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా కానీ ఇండియా ఈజ్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్, బికాజ్ ఇండియా ఈజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ క్వాడ్ యాజ్ వెల్ యాజ్ బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అంటే అటు ఆ కూటమిలోనూ ఉంది, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతోనూ కలిసి పనిచేయగలిగిన సామర్థ్యం భారత్ ఉంది. ఇటు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ తో కూడా కలిసి పనిచేస్తున్నాం. అంటే ఇది ఒక యూనిక్ హిస్టారిక్ ఆపర్చునిటీ, భారతదేశానికి గొప్ప అవకాశం ఇది. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి జియో పాలిటిక్స్ ప్రకారము ప్రతి అంశము, అంటే జియో పాలిటిక్స్ అంటే తెలుగులో అర్థం ఏంటి? భౌగోళికంగా, రాజకీయంగా. భౌగోళికత, రాజకీయం 2 కలిస్తే జరిగే పరిణామాలు. అది
భారతదేశం యొక్క అంతర్గత భద్రత మీద, విదేశీ వ్యవహారాల మీద, మన వస్తువుల యొక్క ధరల మీద, ప్రజలు మనం ఏ విధంగా మనము వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసుకుంటున్నాము అనే దాని మీద కూడా ఈ పాలిటిక్స్, జాగ్రఫీ రెండు కలిసిన జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్, జియో స్ట్రాటజిక్ అంటారు. ఈ మూడు అంశాలు జాగ్రఫీ పాలిటిక్స్, జాగ్రఫీ ఎకనామిక్స్, జాగ్రఫీ అండ్ స్ట్రాటజిక్ ఇష్యూస్ అంటే వ్యూహాత్మకమైన విషయాలు, ఇవన్నీ కలిపి ఇండియా ఈజ్ ఇన్ ఏ బెటర్ పొజిషన్ టు ప్లే ద కార్డ్స్. సమ్ టైమ్ బ్యాక్ మొన్న యుక్రెయిన్ ప్రెసిడెంట్ ని ఉద్దేశించి చాలా కోపంగా డొనాల్డ్ ట్రంప్ గారు ఒక మాట అన్నారు, యూ డోంట్ హ్యావ్ ద కార్డ్స్ టు ప్లే అన్నాడు. అంటే మీకు అంత సీన్ లేదు అన్నాడు ఎవరికి, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి. కానీ ఇండియా హ్యాస్ ఆల్ ద కార్డ్స్ ఇన్ ఇట్స్ పాకెట్ రైట్ నౌ. ఎలా అంటే చరిత్ర మొత్తం ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నది. ఇప్పుడు అమెరికా టారిఫ్స్ విధిస్తామని బాహాటంగానే చెబుతోంది. ఇప్పుడు అమెరికా నుంచి మనము ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే కనుక మనకి $42 బిలియన్ ఇంపోర్ట్స్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఏమో $77 బిలియన్ ఉన్నాయి. అంటే ఈ విషయం అంటే దిగుమతులేమో తక్కువ, ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి. ఇది అమెరికాకి అంతగా రుచించడం లేదు. కొంచెం ఎగుమతులు ఇంకా పెరగాలని కోరుకుంటూ, ఇంపోర్ట్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి దిగుమతులు ఇంకా పెరగాలని చెప్పి అమెరికా కోరుకుంటోంది. కానీ చైనాతో మనం చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ కేవలం $10 బిలియన్ మాత్రమే ఉంది, ఇంపోర్ట్స్ మాత్రం $112 బిలియన్ ఉంది. సో అక్కడ చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ను తగ్గించి అమెరికాతో కొంచెం ఈ ట్రేడ్ రిలేషన్స్, వర్తకం ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోందా? ట్రంప్ యొక్క కామెంట్స్ కూడా అదే సూచిస్తోందా? మాతో ఇంకా వ్యాపారం ఎక్కువ చేయండి అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా చెబుతూ ఉన్నారా? సరే సార్, చాలా ఇది మన నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు తెలియాల్సిన అంశం ఏంటంటే, వ్యూహాత్మకంగా మిలిటరీ పరంగా రెండు అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు భారతదేశంతో ఎంత క్లోజ్ గా ఉంటే అమెరికాకి అంత మంచిది. ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ ని అర్థం చేసుకోవడానికి, లేదా ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ లో చైనా యొక్క ప్రాబల్యం తగ్గించడానికి. అందుకని అవసరమైతే వాళ్ళు ఇంకా 4-5 అంటే మీరు జస్ట్ వెయిట్ అండ్ సీ, ఇంకొక 1 or 2 months తర్వాత భారత్ మీద సుంకాలు కూడా తగ్గించి ఇండియాతో అంటే మన భారతదేశంతో ఎక్కువగా మిలిటరీ టు మిలిటరీ, స్ట్రాటజిక్, టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ రిలేషన్స్ పెంచుకుంటారు వాళ్ళు. మనకు అవసరమైతే మనకి ట్యాక్స్ రిలీఫ్, టారిఫ్ రిలీఫ్ రెండు ఇస్తారు. మనకి ముఖ్యంగా టారిఫ్స్ రిలీఫ్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే భారతదేశాన్ని కాదని ఇప్పుడు ఏ పని చేసే పరిస్థితుల్లో అమెరికా లేదు. ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ లో పట్టు సంపాదించాలి చైనాకి వ్యతిరేకంగా అని అనుకుంటే, అట్లానే అమెరికా కూడా అనుకుంటుంది. ఏమని? ఇట్ ఈస్ వెరీ వెరీ కేటగారికల్ ఇన్ ఇట్స్ స్టేట్మెంట్ సేయింగ్ దట్ unless and until we have fullest cooperation from the Republic of India, the Union of India, we can't do much in Indo-Pacific waters. In other words, we can't take care of China and Chinese movements in the Indo-Pacific waters. Given this context, America is very smart. Americans know, Donald Trump will know, and he will give a lot of concessions to Indian imports, import tariffs very soon. అది ఇవాళ నుంచి మీరు కరెక్ట్గా ఇంకొక 100 days తర్వాత చూడండి, డిఫరెంట్ పిక్చర్ ఉంటుంది. ఇండియాకి ఎక్కువ కన్సెషన్స్, ఎక్కువ రిలీఫ్, టారిఫ్ రిలీఫ్ ఉంటుంది అమెరికా నుంచి. ఓకే, వి హోప్ అది జరగాలని ఆశిద్దాం. మనం కూడా అవసరం కూడా. ఇంకొక విషయము, ఈ మధ్యనే F-35 యుద్ధ విమానాలను ఇవ్వడానికి అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది, మనం చూసాం వార్తల్లో. కాకపోతే అది ఎఫోర్డ్ చేయగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ తీసుకోగలిగి, ఎందుకంటే ఒక్కొక్కటి 900 కోట్ల రూపాయలు ఎంతో అని చెప్తున్నారు సుమారుగా. తర్వాత మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అంత బడ్జెట్ ప్రస్తుతం భారత్ భరించగలదా? ఒకవేళ తీసుకోవడం ద్వారా రష్యాతో మనకి ఆల్రెడీ ఒక మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రష్యా కూడా ఏదో అంటుంది, వాళ్ళ దగ్గర కూడా దీనికి సమానంగా ఇలాంటిది ఏదో ఒక యుద్ధ విమానం ఏదో ఉంది, అది తీసుకోమని వాళ్ళు కూడా అంటున్నారు. ఇప్పుడు రష్యా దగ్గర కాకుండా మనం అమెరికా దగ్గర తీసుకుంటే రష్యాకి ఏమైనా కోపం వస్తుందా? ఈ బ్యాలెన్స్ చేయడం ఎట్లా? తప్పనిసరిగా ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు రాజు గారు. ఇండియా నౌ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు బ్యాలెన్స్ బోత్ రష్యన్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ అమెరికన్ ఇంట్రెస్ట్, ఆర్
అవర్ రిలేషన్షిప్ విత్ బోత్ దీస్ కంట్రీస్. రష్యా దగ్గర నుంచి ఏమేమి తీసుకోవాలి, ఏమేమి వాట్ టు బై, వాట్ నాట్ టు బై, అమెరికా నుంచి వాట్ టు బై, వాట్ నాట్ టు బై అనే దాని మీద మనకి ఐడెక్స్ అని మనకు ఒక సంస్థ ఉందన్నమాట ఇండియాలో, మిలిటరీకి సంబంధించి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్, డిఫెన్స్ ఇన్నోవేషన్స్, డిఫెన్స్ సప్లై మీద పనిచేసే ఐడెక్స్ అని ఒక వింగ్ ఉందన్నమాట మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో, ఎంఓడిలో, అంటే రాజ్నాథ్ సింగ్ గారు. సో వాళ్ళు దే టేక్ ద మైన్యూట్ అబ్జర్వేషన్స్ అబౌట్ అంటే ద కైండ్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్, ఎటువంటి ఆయుధాలు, ఎటువంటి ట్యాంకులు, ఎటువంటి యుద్ధ విమానాలు లేదా యుద్ధానికి సంబంధించిన మిగతా సామాగ్రి రష్యా దగ్గర నుంచి ఏం తీసుకోవాలి, అమెరికా దగ్గర నుంచి ఏం తీసుకోవాలి, ఫ్రాన్స్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి, ఇజ్రాయెల్ నుంచి ఏం తీసుకోవాలి అని ఒక కూలంకుషమైన, ఒక యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఏం తీసుకోవాలి అనే ఒక కంప్లీట్ మన వాళ్ళకి ఒక పిక్చర్ ఉంటుంది. దాన్ని బట్టే వెళ్తారు. అంటే సిస్టమేటిక్ గా, సైంటిఫిక్ గానే ఉంటది, కానీ ఎమోషన్స్ కి తావు లేకుండా. అంటే ఆ రోజులు పోయినాయి. ఏది అమెరికా ఏమని అనుకుంటుందేమో, లేదా రష్యా ఏమని అనుకుంటుందేమో వాళ్ళ దగ్గర కొనకపోతే అనే రోజులు పోయినాయి. ఇప్పుడు ఇండియా ఈజ్ కంప్లీట్లీ స్ట్రాటజిక్ అటానమీ, అంటే వ్యూహాత్మకంగా స్వతంత్రతను సంపాదించుకుంది. ఎటువంటి సైనిక పన్నాగం పన్నాలి, ఎటువంటి సామం, దానం, భేదం, దండం వాడాలి అనే అంశం మీద అపర చాణక్య నీతితో మనం ముందరకెళ్తున్నాము. కంప్లీట్ గా మీరు గత 10 ఏళ్ల నుంచి, మరి ముఖ్యంగా గత 5 ఏళ్ల నుంచి చూస్తే మన విదేశీ వ్యవహారాలు, మన డిఫెన్స్ మినిస్ట్రీ వ్యవహారాలు మీరు గమనించినట్లయితే ప్రోయాక్టివ్, అంటే ఇదివరకు రియాక్టివ్ గా ఉండేది 2014 ముందులుగా. అంటే ఎవడన్నా మనం ఏమన్నా కొడితే అప్పుడు రియాక్ట్ అయ్యేవాళ్ళం వేరే దేశం. ఇప్పుడు అది పోయింది. మనకి ఏం కావాలి, ఎవరిని కొట్టాలి, అవసరమైతే ఎవరిని కిందకి తొక్కాలి అనేది కంప్లీట్ గా మనం మన జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల మీద కంప్లీట్ అవగాహనతోనే మనం పనిచేస్తున్నాము. ప్రోయాక్టివ్ గా ఇంకొక అడుగు మొదలేసాం. ప్రోయాక్టివ్ నుంచి రియాక్టివ్, ఫ్రమ్ రియాక్టివ్ టు ప్రోయాక్టివ్, ఫ్రమ్ ప్రోయాక్టివ్ టు ప్రిడేటరీ ఇన్ నేచర్. ప్రిడేటరీ అంటే ఏంటంటే, ఒక పులి తన వేటను ఏ విధంగా వెతికి వేటాడుద్దో ఆ విధంగా శత్రు దేశాల్లో కూడా మనం ప్రవేశించి, శత్రు దేశంలో ఎవరైతే మనకి హాని ఉందో, మనకి మన దేశానికి కానీ మన దేశ ప్రయోజనాలకు కానీ, వాళ్ళని కూడా న్యూట్రలైజ్ చేసి, వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయడానికి ఎటువంటి తాత్పర్యం మనం చేయటం లేదు. ఓకే, అది అయితే చివరిగా ఈ 5 ఐస్ అంటారు. కెనడా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, అమెరికా, యూకే, న్యూజిలాండ్. ఇప్పుడు ఈ భౌగోళిక రాజకీయాల్లో భారత్ వీటికి దీటుగా మనం కూడా మేమేం తక్కువ కాదు అని చెబుతున్నామా, లేకపోతే ఇంకా మనం ఆ రేసులు ఎక్కడున్నాం ఈ జియో పొలిటికల్ ఈక్వేషన్స్? మీరు గమనించండి, ఆ 5 దేశాలు మీరు ఏదైతే చెప్పారో వాళ్ళందరినీ బ్రిటన్ పరిపాలించింది ఒకప్పుడు. యూకే, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికా, యూకే అండ్ కెనడా, న్యూజిలాండ్. ఈ 5 దేశాలు బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చినవే అన్నమాట. అంటే అక్కడ వాళ్ళ ద్వారా పరిపాలించబడి స్వతంత్రం తెచ్చుకున్న దేశాలుగానే పరిగణించాలి మనం. కాబట్టి ఈ కామన్వెల్త్ కంట్రీస్ లో ఇవన్నీ ఇంపార్టెంట్, ఎక్సెప్ట్ అమెరికా, మిగతా అన్ని కామన్వెల్త్ కంట్రీస్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, వాళ్ళ ఇంటెలిజెన్స్ 5 ఐస్, వాళ్ళకి అదొక ఆంగ్లో సాక్సన్ యూనిట్. అది అంటే రేషియల్ గా చూసినప్పుడు వాళ్ళందరూ ఇంగ్లీష్ స్పీకింగ్ వైట్ రేస్ కంట్రీస్ అవన్నీ. ఓకే, సో వాళ్ళందరికీ ఆ విధమైన ఒక బేసిక్ ఒక అండర్స్టాండింగ్ తో, వాళ్ళ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ తో వాళ్ళు పరస్పర సహకారంతో పనిచేద్దాం అని అనుకుంటున్నారు. అది మనకేం థ్రెట్ కాదు. ఎందుకంటే ఆ 5 దేశాలు ఎక్సెప్ట్ కెనడా, ఈ మధ్య జస్టిన్ ట్రూడో మన ఈ మధ్య దిగిపోయాడు. కెనడా ప్రైమ్ మినిస్టర్ గా కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, కార్నీ గారు అనుకుంటా. ఆయన వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ భారత వైపు మొగ్గు చూపుతున్నారు. జస్ట్ మొన్న మధ్య ఆయన ప్రమాణ స్వీకారం చేశారు 1 వీక్ బ్యాక్ ఎంతో. సో కెనడా కూడా మళ్ళీ మనకి మిత్రదేశంగా మారుద్ది. ఆ ఖలిస్తానీ ఉగ్రవాదులకి సపోర్ట్ ఆపేస్తుంది కెనడాలో కూడా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఆల్ ది 5 ఐస్, ఆల్ 5 కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఈ 5 కంట్రీస్
తప్పనిసరిగా భారత్ వైపే సపోర్ట్ చేస్తాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ బాబు గారు. మీరు అన్నట్టుగా గతంలో 10 సంవత్సరాల క్రితం 10-15 సంవత్సరాల క్రితం ముందు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అగ్రదేశాలకి మేమేం తక్కువ కాదని భారత్ చెబుతోంది. ఇదే విధంగా అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ గారు, అలాగే జయశంకర్ గారి, అలాగే మిగిలినటువంటి కీలకమైనటువంటి మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, ఇలాంటి ఈ అందరి కాంబినేషన్లో భారత్ సూపర్ పవర్గా అద్భుతంగా ఎదగాలని మనం కోరుకుందాం. విశ్వగురు అని మన వారు చెబుతున్నారు. ఆ విశ్వగురువుగా అవతరించాలని చెప్పి మనం ఇప్పటికే అలాంటి స్థాయిలో ఉన్నాం. ఇంకా మరింత శక్తివంతంగా భారత్ మారాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. రమేష్ బాబు గారు ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ అంశానికి సంబంధించి జియో పాలిటిక్స్లో, భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఎక్కడుంది, గతంతో పోల్చుకుంటే మన శక్తి సామర్థ్యాలు పెరిగాయా, రాబోయే రోజుల్లో సూపర్ పవర్గా ఎదగాలంటే ఏం చేయాలి, ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే నేషనలిస్ట్ హబ్, NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.